పుట్టినప్పుడు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. కానీ నెలలో ఆ 5 రోజులు వచ్చేసరికి అదే లక్ష్మిని గదిలో ఒంటరిగా కూర్చోపెడతారు. దేవుణ్ణి తాకొద్దంటారు, వంటగదికి రావద్దంటారు. మంచం కూడా వేరే. ఎందుకు? ఆమె చేసిన తప్పేంటి? ఒక స్త్రీ శరీరం ప్రతీ నెల ఇంకో ప్రాణాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వటానికి సిద్ధమవుతుంది. అదే ప్రక్రియను చూసి అశుద్ధమంటున్నాం. విచిత్రం ఏమిటంటే ఆ రక్తమే లేకపోతే ఈ ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పుట్టేవాడు కాదు. మన శాస్త్రాలు స్త్రీని ద్వేషించమని చెప్పలేదు. ఆమె నొప్పిని అర్థం చేసుకొని విశ్రాంతి ఇవ్వండి అన్నాయి. కానీ మన అహంకారం దాన్ని దూరం పెట్టండిగా మార్చేసింది. ప్రకృతి ముందు మనిషి చిన్నవాడే, కానీ అదే మనిషి ప్రకృతికే నియమాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. పురుషుడు అర్థం చేసుకోకపోతే సరే, కానీ ఒక స్త్రీని ఇంకో స్త్రీని అంటరానిలా చూడటం అదే నిజమైన బాధ. స్త్రీని దేవత అంటున్న సమాజం ఆమె సహజత్వాన్ని అవమానిస్తే అది సంస్కృతి కాదు, భయం, అజ్ఞానం, మూఢనమ్మకం. బహిష్టు స్త్రీ బలహీనత కాదు, సృష్టి కొనసాగుతుందనే ప్రకృతి సంకేతం. అపవిత్రం ఆమె శరీరం కాదు, ఆమెను అవమానంగా చూసే మన ఆలోచన. ఆమెను దూరం పెట్టొద్దు, ఎందుకంటే ఆమె రక్తంతోనే ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.